డిసిప్లిన్. ఈ ఒక్క పదం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చాలామంది అనుకుంటారు టాలెంట్ కావాలి అని. మరికొందరు అదృష్టం కావాలి అని అంటారు. కాని నిజం ఏమిటంటే టాలెంట్ కంటే గొప్పది డిసిప్లిన్. ఎందుకంటే టాలెంట్ నిన్ను ప్రారంభించవచ్చు. కానీ డిసిప్లిన్ మాత్రమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది. ఒక్కసారి ఆలోచించు, ప్రతిరోజు ఉత్సాహంతో అలారం మోగినప్పుడు నీకు 2 ఎంపికలు ఉంటాయి. ఇంకో 10 నిమిషాలు నిద్రపోవడం లేదా లేచి నీ లక్ష్యాల కోసం పని చేయడం. అక్కడే డిసిప్లిన్ మొదలవుతుంది. డిసిప్లిన్ అంటే నచ్చినప్పుడు పని చేయడం కాదు. డిసిప్లిన్ అంటే నచ్చకపోయినా చేయాల్సిన పనిని చేయడం. అదే విజయవంతమైన వ్యక్తులకు, సాధారణ వ్యక్తులకు మధ్య ఉన్న పెద్ద తేడా. చాలామంది మోటివేషన్ కోసం ఎదురు చూస్తారు. మూడ్ వచ్చినప్పుడు చదువుతాను అనుకుంటారు. ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు పని చేస్తాను అనుకుంటారు. కానీ మోటివేషన్ ఒక అతిథి లాంటిది. అది వస్తుంది మరియు వెళ్తుంది. కానీ డిసిప్లిన్ మాత్రం నీతో ఎప్పుడూ ఉంటుంది. అందుకే విజయవంతమైన వ్యక్తులు మోటివేషన్ మీద కాదు, డిసిప్లిన్ మీద ఆధారపడతారు. ఒక విద్యార్థిని ఊహించుకో, అతను ప్రతిరోజూ కేవలం 1 గంట చదువుతాడు. ఆయన ఎలాంటి సాకులు చెప్పడు, ఎలాంటి కారణాలు వెతకడు. 1 సంవత్సరం తర్వాత అతను రోజుకు 10 గంటలు 1 నెల చదివిన విద్యార్థి కంటే ఎక్కువ నేర్చుకుని ఉండవచ్చు. ఎందుకంటే విజయం తీవ్రతలో కాదు, నిలకడలో ఉంటుంది. చిన్న చిన్న చర్యలు ప్రతిరోజు చేస్తే అవి పెద్ద ఫలితాలుగా మారతాయి. ఒక మొక్కను నాటిన వెంటనే చెట్టు అవదు. ప్రతిరోజూ నీరు పోస్తే నెమ్మదిగా పెరుగుతుంది. అలాగే డిసిప్లిన్ కూడా నెమ్మదిగా పెరుగుతుంది. ఈ రోజు చేసిన మంచి అలవాటు రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుంది. కానీ డిసిప్లిన్కు ఒక పెద్ద శత్రువు ఉంది. అది డిస్ట్రాక్షన్. ఈ రోజుల్లో ఫోన్, సోషల్ మీడియా, అంతులేని స్క్రోలింగ్ మన సమయాన్ని దొంగిలిస్తున్నాయి. 5 నిమిషాలు అని మొదలైన స్క్రోలింగ్ 1 గంటగా మారుతుంది. 1 గంట 1 రోజుగా మారుతుంది. 1 రోజు 1 జీవితంగా మారుతుంది. అందుకే డిసిప్లిన్ అంటే కేవలం కష్టపడటం కాదు, నీ దృష్టిని కాపాడుకోవడం కూడా. గుర్తుంచుకో, ప్రతిరోజు నువ్వు చేసే చిన్న నిర్ణయాలు నీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. చదవాలా లేదా స్క్రోల్ చేయాలా? వ్యాయామం చేయాలా లేదా వాయిదా వేయాలా? నీ లక్ష్యాల కోసం పని చేయాలా లేదా సాకులు చెప్పాలా? ఈ నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. డిసిప్లిన్ మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తర్వాత అది నీకు స్వేచ్ఛను ఇస్తుంది. డిసిప్లిన్ లేకపోవడం మొదట్లో సులభంగా అనిపిస్తుంది. కానీ తర్వాత అది పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఒక చిన్న అలవాటు ప్రారంభించు. రోజుకు 30 నిమిషాలు చదువు. 10 నిమిషాలు వ్యాయామం చేయి. ఫోన్ను కొంతసేపు దూరంగా పెట్టు. చిన్నగా మొదలుపెట్టు, కానీ ఆగిపోవద్దు. నీ కలలను నిజం చేసే శక్తి టాలెంట్లో లేదు, డిసిప్లిన్లో ఉంది. డిసిప్లిన్ను ఎంచుకో, విజయం నీ వెంట వస్తుంది.